హాయ్ ఫ్రెండ్స్, నేను చేస్తున్న వీడియోస్ అన్ని మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే ఇక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే ఇక్కడ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియోలో డిసెంబర్ నెలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి మనం చూద్దాం. దానికంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అని అంటే, మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని పూర్తిగా చూడండి. రష్యా ఉక్రెయిన్ మధ్య 673 రోజుల నుంచి యుద్ధ వాతావరణం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో మరోసారి అగ్రరాజ్యం అమెరికా తన భాగస్వామ్య దేశమైన ఉక్రెయిన్కు $250 మిలియన్ మిలిటరీ ఆర్థిక సాయం విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. యుద్ధానికి సంబంధించిన ఆయుధాలు, పలు రక్షణ పరికరాలు ఈ ప్యాకేజీ ద్వారా అందజేస్తామని తెలిపారు. అయితే ఈ ఏడాది ఉక్రెయిన్కు అమెరికా అందించే చివరి మిలిటరీ సహాయమని వైట్ హౌస్ వర్గాలు పేర్కొన్నాయి. తమ భాగస్వామ్య దేశమైన ఉక్రెయిన్ స్వతంత్రం, స్వేచ్ఛ కోసం రష్యాతో పోరాడుతోంది. ఈ సమయంలో తాము ఉక్రెయిన్కు సాయం అందిస్తున్నామని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఓ ప్రకటనలో తెలియజేశారు. తమ దేశ భద్రతలో భాగంగా ఉక్రెయిన్ దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మిలిటరీ ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. 2022 ఫిబ్రవరి ఉక్రెయిన్ రష్యాల మధ్య యుద్ధం ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే అప్పటి నుంచి ఉక్రెయిన్కు అమెరికా సుమారు $44.3 బిలియన్ మిలిటరీ ఆర్థిక సాయం అందించింది. టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తాజాగా తన కొత్త గ్లోబల్ డెలివరీ సెంటర్ లీడర్ ని అధికారికంగా ప్రకటించింది. మైక్రోసాఫ్ట్ కొత్త గ్లోబల్ డెలివరీ సెంటర్ లీడర్ గా అపర్ణ గుప్తా బాధ్యతలు స్వీకరించింది. ఈమె కస్టమర్ ఇన్నోవేషన్, డెలివరీ సామర్థ్యాలను పర్యవేక్షిస్తుంది. 2005లో మైక్రోసాఫ్ట్ ఇండస్ట్రీ సొల్యూషన్స్ డెలివరీ విభాగంగా జీడీసీని హైదరాబాద్లో నెలకొల్పారు. ఆ తర్వాత ఇది బెంగళూరు, నోయిడా వంటి ప్రాంతాలకు విస్తరించింది. అపర్ణ గుప్తా లీడర్షిప్ లక్షణాలు మాత్రమే కాకుండా మైక్రోసాఫ్ట్ టెక్నాలజీ మీద కూడా మంచి పట్టును కలిగి ఉంది. ఆమె సారథ్యంలో కంపెనీ పురోగతి చెందుతుందన్న విశ్వాసం తమకుందని మైక్రోసాఫ్ట్ ఇండస్ట్రీ సొల్యూషన్ డెలివరీ కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ మౌరిన్ కాస్టెల్లో పేర్కోవడం జరిగింది. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, మైక్రోసాఫ్ట్ గ్లోబల్ డెలివరీ సెంటర్ లీడర్ గా ఎవరు నియమించారనంటే అపర్ణ గుప్తాని అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో జీసీఎస్ వల్లూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాతీయ బంగారు నంది అవార్డు 2023 ప్రధానోత్సవం డిసెంబర్ 24వ తేదీన నిర్వహించారు. శాస్త్రీయ నృత్యం విభాగంలో తెనాలికి చెందిన కూచిపూడి నర్తకి మన్నే టీనా చౌదరిని బంగారు నంది పురస్కారంతో సత్కరించారు. ఇంజనీరింగ్ విద్య అభ్యసిస్తున్న ఆమె పలు నృత్య వేదికలపై రాణించడమే కాకుండా వర్ధమాన నటిగాను గుర్తింపు పొందారు. పండుగాడు ఫోటో స్టూడియో సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించారు. టీనా తల్లిదండ్రులు మన్నె సత్యనారాయణ, శివకుమారి అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. టీనా చౌదరికి బంగారు నంది అవార్డుపై మా ఏపీ వ్యవస్థాపకుడు, సినీ దర్శకుడు దిలీప్ రాజా, దర్శకుడు అచ్చన్న శ్రీనివాస్ యాదవ్, నటులు మిలిటరీ ప్రసాద్, అమీర్ చౌద్రా తదితరులు అభినందనలు తెలియజేశారు. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో జిఎన్ఎస్ వల్లూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో బంగారు నంది అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. ఈ బంగారు నందిని ఎవరికి అందజేశారనంటే టీనా చౌదరికి అందజేశారని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. టెక్ ప్రపంచంలో సంచలనం సృష్టించిన చాట్ జీపీటీ కంపెనీ ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మన్ ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ సీఈఓ ఆఫ్ ది ఇయర్ 2023గా ఎంపికయ్యారు. ఆల్ట్మాన్ టెక్ పరిశ్రమకు చేసిన సేవలకు గాను ఈ అవార్డు పొందారు. 2022 నవంబర్లో ప్రారంభమైన చాట్ జీపీటీ 5 రోజుల్లోనే మిలియన్ మంది యూజర్లను సంపాదించుకుందని టైమ్స్ మ్యాగజైన్ పేర్కొంది. చాట్ జీపీటీకి ప్రస్తుతం 100 మిలియన్ల మంది యూజర్లు ఉన్నారు. ఈ బెంచ్ మార్క్ ను చేరుకోవడానికి ఫేస్బుక్ కు 4.5 సంవత్సరాలు పట్టింది. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, సీఈఓ ఆఫ్ ది ఇయర్ 2023 ఎవరు అని అంటే చాట్ జీపీటీ కంపెనీ ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మన్ అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఏడాది అమెరికన్ బిజినెస్ మ్యాగజైన్ ప్రపంచంలో 100 మంది శక్తివంతమైన మహిళల జాబితాను విడుదల చేస్తుంది. ఈసారి ఆ జాబితాలో 4 భారతీయులు చోటు దక్కించుకున్నారు. ఈ జాబితాలో మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి చోటు దక్కించుకొని 32వ స్థానంలో నిలిచారు. ఇక ఆమెతో పాటు మరో 3 భారతీయ మహిళల్లో హెచ్సిఎల్ కార్పొరేషన్ సీఈఓ రోష్ని నాదర్ మల్హోత్రా 60వ స్థానం, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ సోమా మెడల్ 70వ స్థానం,
బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ ముజుందర్ షా 76వ స్థానంలో ఉన్నారు. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటనంటే ఫోర్బ్స్ మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ 2023 ఇందులో ఈ జాబితాలో 4 భారతీయులు చోటు దక్కించుకున్నారని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సైన్యానికి చెందిన కెప్టెన్ గీతికా కౌల్ చరిత్ర సృష్టించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధభూమి సియాచిన్లో విధులు నిర్వహిస్తున్న తొలి మహిళా మెడికల్ ఆఫీసర్ గా నిలిచారు. పూర్తిగా మంచుతో నిండి ఉండే సియాచిన్లో ఇది సుమారుగా సముద్ర మట్టానికి దాదాపు 15,500 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇక్కడ విపరీతమైన చలి ఉంటుంది. ఇక్కడ విధులు నిర్వర్తించడం అనేది సాహసంతో కూడుకున్నది. అలాంటి ప్రదేశంలో పనిచేయాలంటే శారీరకంగా మానసికంగా చాలా దృఢంగా ఉండాలి. ఎంతో కఠోరమైన శిక్షణలో ఉత్తీర్ణత సాధించాలి. ఈ శిక్షణను గీతికా కౌల్ విజయవంతంగా పూర్తి చేశారు. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ ఉమెన్ మెడికల్ ఆఫీసర్ ఇన్ సియాచిన్ ఎవరు అనంటే మహిళా ఆర్మీ అధికారిగా ఉన్నటువంటి గీతికా కౌల్ అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బాల కేంద్రానికి చెందిన చిన్నారులు భారీ కూచిపూడి నృత్య ప్రదర్శనలో భాగస్వామ్యులయ్యారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని జిఎంసి బాలయోగి స్టేడియంలో భారత అకాడమీ ఆధ్వర్యంలో డిసెంబర్ 24న రాత్రి ఒకేసారి 3,783 మంది కళాకారులు నిర్వహించిన కూచిపూడి నృత్య ప్రదర్శనలో పాల్గొన్నారని శిక్షకుడు మిట్టదత్తు తెలిపారు. జనిత శబ్దం అనే అంశంపై 7 నిమిషాల పాటు నృత్య ప్రదర్శన చేసి ఆకట్టుకున్నారు. అనంతరం రాష్ట్ర మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావు చేతుల మీదుగా గిన్నీస్ బుక్ రికార్డు ధృవీకరణ పత్రాలను అందుకున్నారు. చిన్నారులు గిన్నీస్ బుక్ రికార్డులో చోటు సంపాదించుకోవడంపై పలువురు అభినందనలు తెలియజేయడం జరిగింది. చంద్రుడిపై జీవం జాడ కోసం అన్వేషిస్తున్న ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రోకు ఐస్లాండ్ కు చెందిన సంస్థ నుంచి అవార్డు దక్కింది. చంద్రయాన్ 3 మిషన్ ద్వారా చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ ను విజయవంతంగా పూర్తి చేసినందుకు గాను 2023 ఏడాదికి లీఫ్ ఎరిక్సన్ లూనార్ ప్రైజ్ ను ఇస్తున్నట్లు ఉసావిక్ నగరంలోని ఎక్స్ప్లోరేషన్ మ్యూజియం తెలిపింది. క్రిస్టోఫర్ కొలంబస్ కంటే 400 సంవత్సరాల ముందే అమెరికా గడ్డపై కాలు మోపిన తొలి యూరోపియన్ లీఫ్ ఎరిక్సన్ కు గుర్తుగా ఈ అవార్డును ఎక్స్ప్లోరేషన్ మ్యూజియం ఇస్తుంది. నూతన అన్వేషణలతో చేస్తున్న కృషికి గాను ఈ అవార్డును ప్రదానం చేస్తుంది. ఇస్రో తరపున భారత రాయబారి బి శ్యామ్ ఈ అవార్డును అందుకున్నారు. అవార్డు ఇచ్చినందుకు ఇస్రో చైర్మన్ సోమనాథ్ ధన్యవాదాలు తెలియజేశారు. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అనంటే ఇస్రోకు ఐస్లాండ్ నుంచి అన్వేషణ అవార్డు లభించిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. దేశంలో గవర్నర్ ఏడీసీగా తొలి మహిళ నియమితులయ్యారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 2015 బ్యాచ్ కు చెందిన స్క్వాడ్రన్ లీడర్ మనీషా పాడిని తన ఏసీడీగా నియమిస్తూ మిజోరాం గవర్నర్ కంబంపాటి హరిబాబు ఉత్తర్వులిచ్చారు. త్రిదళ దళాలకు చెందిన ఓ అధికారిని ఏసీడీగా నియమించేందుకు ఒక అధికారినిగా ఏసీడీగా నియమించుకునే అధికారం దేశంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్లకు ఉంటుంది. ఆమె నియామకం ఒక మైలురాయే కాకుండా లింగ భేదాలను చెరిపేస్తూ మహిళలకు గతంలో ఎన్నడూ అడుగుపెట్టని రంగాల్లో ప్రవేశిస్తున్నారని చెప్పడానికి ఉదాహరణ. మహిళా శక్తికి నిదర్శనం. ఈ అరుదైన సందర్భాన్ని గుర్తుంచుకోవడంతో పాటు ప్రతి రంగంలో మహిళా సాధికారికతకు పెద్దపీట వేయడానికి ప్రయత్నించాలి అని ఈ సందర్భంగా హరిబాబు పిలుపునిచ్చారు. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటనంటే ఇండియన్ ఫస్ట్ ఉమెన్ గవర్నర్ ఏడీసీ ఎవరు అనంటే మనీషా పాడిని అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఆంగ్ల రచయిత్రి నీలం సరణ్ గౌర్, హిందీ నవల రచయిత సంజీవ్ సహా 20 మంది రచయితలు 2023 సంవత్సరానికి సాహిత్య అకాడమీ అవార్డులు అందుకున్నారు. మాధవ్ కౌశిక్ అధ్యక్షతన డిసెంబర్ 20వ తేదీన ఢిల్లీలో భేటీ అయిన అకాడమీ ఎగ్జిక్యూటివ్ బోర్డు 24 భారతీయ భాషలకు గాను జ్యూరీ సభ్యులు సూచించిన పేర్లకు ఆమోదం తెలిపిందని సాహిత్య అకాడమీ ఒక ప్రకటనలో పేర్కొంది. 9 కవితా సంపుటాలు, 6 నవలలు, 5 చిన్న కథల సంపుటాలు, 3 వ్యాసాలు, ఒక సాహిత్య అధ్యయనానికి ఈ అవార్డు దక్కాయి. ముజే పహచానో నవలకు గాను సంజీవ్కు, రెకియం ఇన్ రాగా జానకి పుస్తకానికి గాను నీలం సరణ్ గౌర్కు అవార్డు దక్కింది. టి పతాంజలి శాస్త్రి, విజయవర్మ, వినోద్ జోషి, బాన్సూర్ బనిహరి, అరుణ్ రంజన్ మిశ్రా తదితరులు అవార్డు పొందిన వారిలో ఉన్నారు. యుఏఈ ప్రెసిడెంట్, ప్రధానమంత్రి, దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ ఆల్ ముక్తామ్ ప్రపంచంలోనే అతిపెద్ద సాంద్రీకృత సౌర విద్యుత్ ప్రాజెక్ట్ మొహమ్మద్ బిన్ రషీద్ ఆల్ ముక్తుమ్ సోలార్ పార్క్ 4వ దశను ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్ 44 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి సూర్యుని కదలికలను ట్రాక్ చేసే 70,000 హీలియోస్టాట్లను కలిగి ఉంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా దాదాపు
3,20,000 నివాసాలకు విద్యుత్ సరఫరా చేస్తూ ఏటా 1.6 బిలియన్ టన్నుల కార్బన్ ఉద్గారతను తగ్గించవచ్చు. COP28 క్లైమేట్ యాక్షన్ గోల్స్ కు UAE కట్టుబడి ఉందని షేక్ మహమ్మద్ బిన్ రషీద్ ఆల్ ముక్తం తెలియజేశారు. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఎక్కడ ప్రారంభించారనంటే దుబాయ్లో అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ తొలి మహిళా డైరెక్టర్ జనరల్ గా నీనా సింగ్ నియమితులయ్యారు. రాజస్థాన్ కేడర్ కు చెందిన ఈమె 1989 బ్యాచ్ IPS అధికారి. ప్రస్తుతం CISF ప్రత్యేక డీజీగా విధులు నిర్వహిస్తున్నారు. మరోవైపు ఇంటెలిజెన్స్ బ్యూరో ప్రత్యేక డైరెక్టర్ రాహుల్ రస్తోక్త్రాను ఇండో టిబిటన్ బోర్డర్ పోలీస్ కొత్త డైరెక్టర్ జనరల్ గా కేంద్రం నియమించింది. ఈయన మణిపూర్ క్యాడర్ కు చెందిన 1989 బ్యాచ్ IPS అధికారి. ప్రస్తుత ITBP చీఫ్ అనీస్ దయాల్ సింగ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ గా నియమితులయ్యారు. ఈయన చాలా కాలం పాటు దేశ అంతర్గత భద్రత కౌంటర్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కోసం పనిచేశారు. డిసెంబర్ 11వ తేదీన జరిగిన పార్లమెంటు భద్రత ఉల్లంఘన ఘటనపై దయాల్ ప్రస్తుత దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే CISF తొలి మహిళా డైరెక్టర్ జనరల్ గా ఎవరు నియమితులయ్యారనంటే నీనా సింగ్ అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. కాస్మెటిక్ దిగ్గజంలో రియల్ వ్యాపార సామ్రాజ్య వారసురాలు ఫ్రాంకోయిస్ బెటెన్కోర్ట్ మేయర్స్ ప్రపంచంలో అత్యంత సంపన్న మహిళగా చరిత్ర సృష్టించారు. అలాగే ఏకంగా $100 బిలియన్ పైచిలుకు సంపదను ఆర్జించిన తొలి మహిళగా కూడా ఆమె నిలిచారు. అంతేగాక ప్రపంచ కుబేరుల జాబితాలో ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ, అమనికో, ఓర్టేగా వంటి వ్యాపార దిగ్గజాలను వెనక్కు నెడుతూ 12వ స్థానానికి ఎగబాకిన బ్లూంబర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకటించింది. 70 ఏళ్ల మేయర్స్ $268 బిలియన్ విలువైన రియల్ వ్యాపార సామ్రాజ్యానికి వైస్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్నారు. ఆమె కుటుంబానికి కంపెనీలో 35% దాకా వాటాలున్నాయి. 2017లో మేయర్స్ తల్లి మరణానంతరం అపారమైన ఆస్తి, కంపెనీ వాటాలు ఆమెకు వారసత్వంగా దక్కాయి. తాజాగా కంపెనీ వాటాల విలువ ఒక్కసారిగా చుక్కలు నడడంతో మేయర్ సంపద $1 బిలియన్ మార్కును దాటేసింది. ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే వరల్డ్ రిచెస్ట్ ఉమెన్ ఎవరు అని అంటే ఫ్రాంకోయిస్ బెటెన్కోర్ట్ మేయర్స్ అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. భారతీయ న్యాయ సంహిత బిల్లు, భారతీయ నాగరిక సురక్షా సంహిత బిల్లు, భారతీయ సాక్ష్య బిల్లును కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్సభలో ప్రవేశపెట్టారు. బ్రిటిష్ వలస పాలన నాటి క్రిమినల్ చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న 3 కీలక బిల్లులను డిసెంబర్ 23వ తేదీన రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లును లోక్సభలో మూజువాణి ఓటుతో ఆమోదించిన విషయం తెలిసిందే. భారత న్యాయ సంహిత బిల్లు, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత బిల్లు, భారతీయ సాక్ష్య బిల్లును కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్సభలో ప్రవేశపెట్టారు. ఇండియన్ పీనల్ కోడ్ 1860, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ యాక్ట్ 1898, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 స్థానంలో ఈ 3 బిల్లులను తీసుకొచ్చారు. ఈ బిల్లులు చట్టరూపం దాల్చితే FIR నమోదిత ప్రక్రియ మొదలుకొని తీర్పు వరకు అన్ని ఆన్లైన్ అవుతాయి. దేశద్రోహ చట్టం రద్దయిపోతుంది. రాజద్రోహాన్ని దేశద్రోహంగా మార్చారు. దేశ సార్వభౌమాధికారం సమగ్రతకు భంగం కలిగించే చర్యలకు కొత్త చట్టం ప్రకారం శిక్షలుంటాయని అమిత్ షా వివరించారు. దేశంలో అన్ని పోలీస్ స్టేషన్లు, కోర్టు డిజిటలైజ్ అవుతాయని చెప్పారు. వీటిలో చండీగఢ్ మొట్టమొదటగా డిజిటలైజ్ అవుతుందన్నారు. బ్రిటిష్ పాలనలో గాంధీజీ, తిలక్, సావర్కర్ వంటి వారిని జైళ్లకు పంపిన నిబంధనలు తొలగించడం సంతోషాన్ని ఇచ్చిందని మంత్రి చెప్పారు. ఇజ్రాయెల్ పాలస్తీనా సమస్యకు శాంతియుత పరిష్కారం కనుగోవడంలో కృషి సాగించిన డేనియల్ బరెన్ బోయిమ్, అలీ అబు ఆవాదులకు 2023 సంవత్సరం ఇందిరాగాంధీ శాంతి బహుమతిని ప్రకటించారు. అర్జెంటీనాలో జన్మించిన సంగీత కళాకారుడు బరెన్ బోయిమ్ పాకిస్తాన్కు చెందిన ప్రముఖ ఉద్యమకారుడు. వీరిద్దరూ కలిపి సంయుక్తంగా ఇందిరాగాంధీ శాంతి, నిరాయుధీకరణ, సామాజిక అభివృద్ధి బహుమతి ప్రదానం చేసినట్లు కమిటీ జ్యూరీ చైర్మన్, మాజీ ప్రధాన న్యాయమూర్తి TS ఠాకూర్ చెప్పారు. వీరిద్దరూ మధ్య ప్రాచుర్యంలో దశాబ్దాలుగా నలుగుతున్న సమస్యలకు శాంతియుత పరిష్కారం కనుగొనేందుకు కృషి సాగిస్తున్నారని ఇందిరాగాంధీ మెమోరియల్ ట్రస్ట్ ప్రశంసించింది. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే ఇందిరాగాంధీ శాంతి బహుమతి 2023 సంవత్సరానికి గాను ఎవరిని వరించిందనంటే
బోయింగ్ ఆవాదులకు వరించిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. 2023లో ఎక్కువ మంది భారతీయులు గూగుల్ సెర్చ్ చేసిన విషయాలు ఏంటి అనంటే, 1 చంద్రయాన్ 3, కర్ణాటక ఎన్నిక ఫలితాలు, ఇజ్రాయెల్ వార్తలు, సతీష్ కౌశిక్, బడ్జెట్ 2023, టర్కీ భూకంపం, అతిక్ అహ్మద్, మాథ్యూ ఫెరీ, మణిపూర్ వార్తలు, ఒడిశా రైలు ప్రమాదం. అదేవిధంగా న్యూస్కు సంబంధించి ఇజ్రాయెల్ పాలిస్తీనా యుద్ధం, టైటానిక్ సబ్మెరైన్, టర్కీ భూకంపం. వ్యక్తులకు సంబంధించి డామర్ హామ్లిన్, జెరేమీ రెన్నర్, ఆండ్రూ టెడ్. సంగీత కళాకారులకు సంబంధించి షకీరా, జేసన్ ఆల్డిన్, జో జోనస్. సినిమాలకు సంబంధించి బార్బీ, ఓపెన్ హైమర్, జవాన్. క్రీడాకారులకు సంబంధించి డామర్ హామ్లిన్, కైలియన్ ఎంబాపే, ట్రావిన్ స్కేల్. అదేవిధంగా చనిపోయిన ప్రముఖుల్లో మాథ్యూ ఫెరీ, టీనా టర్నర్, సీనీడ్ ఓ కార్నర్. ఈ విషయాలన్నీ కాకుండా ఇన్స్టాగ్రామ్, యూనిఫామ్ సివిల్ కోడ్ సంబంధిత చాలా విషయాలను కూడా గూగుల్ సెర్చ్ చేసినట్టు తెలుస్తుంది. ఇందులో G20 అంటే ఏమిటి, UCC అంటే ఏమిటి, చాట్ జీపీటీ అంటే ఏమిటి, హామస్ అంటే ఏంటి, 2023 సెప్టెంబర్ 28 ప్రత్యేకత, ఇన్స్టాగ్రామ్ థ్రెడ్ అంటే ఏమిటి, సెగోల్ అంటే ఏమిటి అనే అంశాలు కూడా ఇందులో ఉన్నాయి. ఇరాన్ సందర్శించాలనుకునే భారతీయులకు శుభవార్తను అందించింది. ఇరాక్కు వెళ్లేందుకు ఇక వీసా అవసరం లేదు. విదేశీ పర్యాటకులు, సందర్శకులను ఆకర్షించేందుకు ఇరాన్ ప్రభుత్వం భారత్ సహా 33 దేశాల వారికి వీసా లేని ప్రయాణాలకు అనుమతులు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఇరాన్ మంత్రివర్గం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ పర్యాటక మంత్రి ఎజతొల్లా జర్గామి ఇటీవల ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు. ఇరాన్ వ్యతిరేక ప్రచారానికి చెక్ పెట్టేందుకు కూడా ఇది ఉపయోగపడుతుందన్నారు. ఇరాన్ వీసా ఫ్రీ వెసులుబాటు ప్రకటించిన దేశాల్లో భారత్తో పాటు రష్యా, యుఏఈ, బెహ్రాన్, సౌదీ, ఖాతర్, కువైట్, లెబనాన్, ఉజ్బెకిస్తాన్ తదితరులు ఉన్నారు. మార్చి 21తో ప్రారంభమైన ఈ ఏడాది మొదటి 8 నెలల్లోనే ఇరాన్ను సందర్శించిన విదేశీయుల సంఖ్య 44 లక్షలుగా ఉంది. ఇది గత ఏడాదితో పోలిస్తే 48.5% ఎక్కువ. భారతీయులు ఇకపై తమ దేశానికి వీసాతో పని లేకుండా రావచ్చంటూ ఇటీవలే మలేషియా, శ్రీలంక, వియత్నాం దేశాలు ప్రకటించిన విషయం తెలిసిందే. 2023 సంవత్సరానికి గాను బెస్ట్ స్పోర్ట్స్ బిజినెస్ లీడర్గా జై షా ఎంపికయ్యాడు. ఈ అవార్డును కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ప్రకటించింది. స్పోర్ట్స్ బిజినెస్ అవార్డులో భాగంగా ఈ అవార్డును ప్రతి ఏటా ప్రకటిస్తారు. షాతో పాటు రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ, డాక్టర్ సమంత కూడా ఈ అవార్డుకు ఎంపిక కావడం జరిగింది. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అనంటే, బెస్ట్ స్పోర్ట్స్ బిజినెస్ లీడర్ అవార్డు ఎవరికి దక్కిందనంటే జై షా అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. దాయాది దేశం పాకిస్తాన్లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్థిక సంక్షోభం కారణంగా నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ఇక పౌష్టికాహారం కోసం ఒక గుడ్డును కొనాలన్నా భారీగా ఖర్చు చేయాల్సి వస్తుంది. తాజాగా ఒక గుడ్డు ధర 32 రూపాయలకు చేరుకుంది. దీంతో గుడ్డు కొనాలంటే పాకిస్తానీలు భయపడిపోతున్నారు. వివరాల ప్రకారం పాకిస్తాన్లో ధరలు పెరుగుదలకు కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాకిస్తాన్లో గుడ్డు ధరలు పెరిగాయి. ఆర్థికంగా డజన్ గుడ్ల ధర ఏకంగా 360కి చేరుకుంది. ఈ మేరకు పాకిస్తాన్ మీడియా కూడా గుడ్డు ధరలు పెరిగినట్లు నివేదికలో పేర్కొన్నాయి. ఇక 30 డజన్ల గుడ్ల ధర 10,500 నుంచి 12,500కు పెరగడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డజను గుడ్డును 360కి విక్రయించాలని ప్రభుత్వం చెప్పినప్పటికీ రిటైల్ వ్యాపారులు మాత్రం 389 రూపాయలకు అమ్ముతున్నారు. ఒక్కో గుడ్డు ధర 32కు చేరింది. జపాన్ రాకెట్ పరిశోధనలో భాగంగా ఒక అద్భుతాన్ని సృష్టించింది. ఎవరు ఊహించని విధంగా అక్కడ ఇంజనీర్లు తమ రాకెట్లను ఏకంగా ఆవు పేడతో పనిచేసే విధంగా తయారు చేశారు. అంతరిక్ష పరిశోధనలో విప్లవాత్మకమైన పరిణామం చోటు చేసుకుంది. జపాన్ ఇంజనీర్లు ఆవు పేడతో అద్భుతాన్ని సృష్టించారు. ఆవు పేడతో పనిచేసే స్పేస్ రాకెట్ ఇంజన్ను విజయవంతంగా ప్రయోగించారు. ఉద్గారాలను తగ్గిస్తూ కాలుష్యాన్ని తగ్గించడానికి ఈ ప్రయోగం ఉపయోగపడుతుందని, ఇంధన కొరత సమస్యలను కూడా పరిష్కరిస్తుంది. జపనీస్ స్పేస్ స్టార్టప్ ఇంటర్స్టెల్లార్ టెక్నాలజీ సంస్థ హైకడో స్పేస్ పోర్ట్ ద్వారా ఆవు పేడతో నడిచే రాకెట్ను ప్రయోగించారు. ఆవు పేడ నుంచి తయారయ్యే బయోమీథేన్ వాయువును ఈ రాకెట్ ఇంధనంగా ఉపయోగించుకుంటుంది. సహజ వనరుల నుంచి తయారు చేసిన ఈ రాకెట్ ప్రయోగం అంతరిక్ష పరిశోధన రంగంలో కీలక మలుపు కానుంది. సాంప్రదాయ రాకెట్ ఇంజన్లతో పోలిస్తే
బయోమీథేన్తో అతి తక్కువ ఖర్చుతో రాకెట్ ప్రయోగాలు పూర్తి కానున్నాయి. ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే జపాన్ ప్రయోగశాలలో ఆవు పేడతో రాకెట్ని తయారు చేశారని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. నూతన సంవత్సరం మొదటి రోజు దేశ ప్రజలకు ఇస్రో తీపి కబుర్ను అందించింది. జనవరి 1న నిర్వహించిన PSLV-C 58 ప్రయోగం విజయవంతమైనట్లు ప్రకటించింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్ నుంచి ఉదయం 9:10 ఎక్స్రే పోలారిమీటర్ శాటిలైట్ ను తీసుకొని PSLV వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లింది. 22 నిమిషాల తర్వాత 650 కిలోమీటర్ల ఎత్తుకు ఉపగ్రహాన్ని నిర్ణీత కక్షలో ప్రవేశపెట్టింది. అనంతరం PSLV ఆర్బిటాల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ 3 ప్రయోగం నిర్వహించేందుకు వీలుగా రాకెట్ 4 ఇంజన్లను మండించి దాని కక్షను 350 కిలోమీటర్లకు తగ్గించారు. ఈ మాడ్యూల్లో కేరళకు చెందిన LBS ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ విద్యార్థులు తయారు చేసిన V-షాట్ తో ఫ్యూయల్ సెల్, సిలికాన్ ఆధారిత అత్యంత శక్తివంతమైన బ్యాటరీ, రేడియో శాటిలైట్ సర్వీసులు వంటి నూతన సాంకేతికత ఆధారంగా పనిచేసే 10 పరికరాలు ఉంటాయి. ఇవి సమాచారాన్ని సేకరించడంతో పాటు వివిధ ప్రయోగాలు నిర్వహిస్తాయి. వీటిలో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ అభివృద్ధి చేసిన ఫ్యూయల్ సెల్ కీలకమైంది. సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్న భారత్కు రోదసిలో సమర్థవంతమైన సుస్థిర శక్తి వనరు అవసరం. ఆ అవసరాన్ని ఫ్యూయల్ సెల్ తీరుస్తుందని ఇస్రో భావిస్తుంది. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ అమూల్యమైన సలహాలు, సూచనలు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో రాయండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.